అందరికీ మబ్బులు చూసారా, నల్ల కమ్మేసి ఉంటాయి అన్నమాట. వర్షం మాత్రం ఇంకా 2 గంటల్లోనో 1 గంటలో కురిసిద్ది అనుకుంటా. మట్టి వాసన మాత్రం చాలా బాగా వస్తుంది స్మెల్. ఈ చల్లని వాతావరణానికి రాజ్ కుమార్ చేసిన స్పెషల్ డిష్ ఏంటి రాజీ? వర్షం నిజంగానే పడుతుంది రాజీ, తుప్పర్లు మొదలైనవి. త్వరగా మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేసేసి క్యాంపింగ్ వెళ్ళాలి. కానీ రాజీ ఏంటి, పరిగెత్తు మరి పరిగెత్తు, లగెత్తరా ఆజాము. అండి ఇప్పుడే 1 గంటలో పడిపోద్ది అనుకుంటే వర్షం ఇప్పుడే పడుతుంది. మంచం తీయాలిగా. 11 గంటల కానీ వంటలు మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 2:30 అవుతుంది. చక్కగా భోజనం చేద్దాం అనుకుంటే వాతావరణం మనకి సహరించట్లా. ఏంటి అండాలమ్మా ఈరోజు స్పెషల్? ఈ రెసిపీస్ అన్నీ మన కుకింగ్ ఛానల్ ఉండేయండి, కావాలంటే చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇగోండి రాజీ, ఇదేంటి? నాటికోడి పులావ్. ఎమ్మి ఎమ్మి సూపర్. తర్వాత పెరుగు చట్నీ. పెరుగు చట్నీయా? ఇది రాయలసీమ నాటుకోడి పులుసు. సరే మరి కొట్టించు, సమానంగా పెట్టు. చల్లగా స్ప్రైట్, దీంట్లో మళ్ళీ ఒక నిమ్మకాయ రసం పిండాం, బాగుంటుంది. చాలే రాజే, 3 గంటల. ఓకే, మీకు ఇద్దరు సరి సమానంగా ప్లేట్ తీస్తా ఉండు, కింద పెట్టుకో. లెగ్ పీసులు పిల్లలు కొంచుదాం, శ్వాసనికి సాసవాకి. కొంచెం ఉంది నీకు, కొంచెం వేసుకో. సరిపోద్దులే. వర్షం కూడా స్టార్ట్ అయింది రాజే, కానీ ఏం కాదు. కానీ చాలు, 1 గంట. ఏంది కర్రీ చేసుకోలేదు నువ్వు? ఎక్స్ట్రాలు చేయొద్దు. పెరుగు చట్నీ అసలు తినొద్దు రాజీ. పెరుగు చట్నీ లాస్ట్ను ముట్టుకోవాలి, లేకపోతే మాత్రం ఈ ఫుడ్ ఛాలెంజ్ నేను రాను. రాజే ఇస్త్రాక్ పట్టుకు ఒకసారి. జగ్గు అవి పెట్టుకోవా? ఏం తాగుతావు? ఏం పెరుగు చట్నీ దగ్గర పెట్టుకోండి. పెరుగు చట్నీ నువ్వు తింటే మాత్రం లేదు, అటైతే వద్దులే ఫుడ్ ఛాలెంజ్. నువ్వు పెరుగు చట్నీ ముట్టుకుంటే మాత్రం క్యాన్సిలే. మంచిలే కావాలంటే మంచిలు పెట్టుకున్నాం. అది రైట్ బై. ముందు నువ్వు ఎంత పోసుకున్నా ఫుడ్ ఛాలెంజ్ లేదా అటైతే. ఫుడ్ ఛాలెంజ్ చేసుకోవాలి. ఫుడ్ ఛాలెంజ్లో ప్రతి ఫుడ్ ఛాలెంజ్లో నన్ను మోసం చేయడమే నువ్వు. పెరుగు చట్నీ వేసుకోవడం, మింగటం అంత కాదు చేయడం. అట్టేం కుదరదు. స్ప్రైట్ పోయమంటే మంచిలు పోసేయండి. సర్లేదు, నేను తాగుతలే స్ప్రైట్. తాగవా నువ్వు? ఓకేనండి, ఎమ్మి నాటుకోడి రెసిపీస్ సూపర్గా ఉన్నాయి కదా. రాయి తింది, నువ్వు అర్థం చేస్తే నాకు తినబుద్ధి కాదు. అటు కలుపుకొని చేసుకొని ఎవరు తింటారు? ఏం కలుపుకోవాలి? అటు చేస్తే నాకు తినబుద్ధి కదా అసలుకి. మళ్ళీ ఉట్టించుకో.
మరి అటు ఎవరు కలుపుకోమన్నారు? కలిపి టేస్ట్ అది ఎలా బావా? నువ్వు కింద పెట్టి నాకు అందుకే రాజీ వ్యవహారం నాకు నచ్చదు. ఎలా తిన్నావు? రెడీ వన్ జరగట్టు కొంచెం సిగ్గేడా వర్షం పడుతుంది అందుకని. చెప్పు ఇంట్లో చెప్పు, రెడీ వన్ కూర్చోని చెప్పు. సరేనండి. ఏం లేదా? చల్లటి సరే. వాతావరణానికి బావా నేనైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తా ఉన్నాము. చెంపదెబ్బలు అవే నాకు ఇష్టం లే బాబు పెరుగు అంటే. నేను గెలిస్తేనేమో శారీ కనిపిస్తాడు, ఓడిపోతే మాత్రం చెంపదెబ్బలండి. ఎవరు నీకా? అది నిన్ను కొడితే మళ్ళీ నన్నే తిడతారుగా. ఆయన నా కొట్ట బుద్ధి కాదు నిన్ను. అబ్బా. సరేనండి, ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. అదే అన్నం తీసావు కదా నువ్వు, ఎక్కడికి పెట్టే చూడు. బయటలే మరి అన్నం పెరుగు మొత్తం పెరుగు చట్నీ పోసుకో, మొత్తం ప్లేట్ నిండి నువ్వు వచ్చి. కలుపుకొస్తా. సరే అండి, మొదలు పెడతాం మరి. అవే నువ్వు తీసావు అన్నం. ఎక్స్ట్రా చేయకుండా 1 2 లేకపోతే 3 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 3 2 ముందు నువ్వు అన్నం తీసినట్టు నాకు డౌట్ సరే అది ఆ ప్లేట్ నాకు తీ. ఏదైతే ఏమైంది ఆ పెరుగు చట్నీ కుక్కలిస్తు రాగలా చేసింది. రాజే తీయలా ఎక్కడ తీసాను? ఏది నువ్వు కొట్టించిందే ఎక్స్ట్రా లేంది. స్టార్ట్ చేయగా అది రాజే ఉండు. అన్నం కొంచెం వేసుకోవాలి లాస్ట్ నే. 1 2 3 స్టార్ట్. ముక్కలు వేసి నాకు వేసుకో సమానంగా. చూడు బయటకు బయటకు అయిపోయింది. ఇది పెరుగు చట్నీ పోసుంటే ఇది ఫార్ములా. ఎవరిని మారం చేయాలని మేము తినలాగనా పెరుగు చట్నీ వేసుకుంటే. యా నేనే విన్నా. రాజీకి ఇప్పుడు చెంపలు వాస్తాయి. ఒకటి 3 4 3 ఒకటి అయిపోయింది. 2 ఉండే. రెండు
నువ్వు చేది